నాగార్జున రవితేజతో బ్లాక్ బస్టర్ హిట్స్. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ తన అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ కెరీర్ ప్రారంభమైన కొద్ది కాలంలోనే మహేష్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్, జగపతి బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ రోజుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ చూస్తే ఇండస్ట్రీలో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు స్లిమ్ లుక్ తో అభిమానులను అలరించిన ఆ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె తాజా ఫోటోలు చూసిన అభిమానులు ఇదేనా ఆ హీరోయిన్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఆమె ఎవరు? ఆమె సినీ ప్రయాణం ఎలా సాగింది? ఇప్పుడు ఏం చేస్తున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రక్షిత గురించి. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన రక్షిత చాలా తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అందం, అభినయం, గ్లామర్, డాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసిన రక్షిత అప్పట్లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. రక్షిత అసలు పేరు శ్వేత. సినిమా కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. నటిగా మంచి గుర్తింపు సంపాదించాలని కలలు కంటూ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2003లో తమిళ స్టార్ హీరో శింబు నటించిన దామ్ సినిమాలో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాతోనే ఆమె అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి. అదే ఏడాది ఆమెకు తెలుగు సినిమా నుంచి కూడా అవకాశాలు రావడం ప్రారంభమైంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడంతో రక్షిత కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇక 2004లో విజయ్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం మధురలో నటించి మరో విజయాన్ని కూడా అందుకున్నారు. అదే సమయంలో తెలుగు ప్రేక్షకులలో కూడా ఆమెకు మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక తెలుగులో రక్షిత నటించిన సినిమాల్లో శివమణి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అయితే అందుకుంది. నాగార్జున సరసన రక్షిత నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆమె అందం, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలాగే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం చిత్రంలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా ద్వారా మరోసారి తన నటనను నిరూపించుకున్నారు. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఆంధ్రావాలా సినిమాలో హీరోయిన్ గా నటించి భారీ క్రేజ్ సంపాదించారు. ఇక జగపతి బాబుతో జగపతి చిత్రంలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజతో నటించిన సినిమాలు కూడా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. నిర్మాతలు, దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసే స్థాయికి చేరుకున్నారు. అయితే కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలోనే రక్షిత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2007లో ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికే ప్రాధాన్యమిస్తూ సినిమాలకు దూరమయ్యారు. అభిమానులు ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలని ఎంతగానో కోరుకున్నప్పటికీ రక్షిత మాత్రం నటనకు గుడ్ బై చెప్పారు. ఇక సినిమాలకు దూరమైన సినీ పరిశ్రమతో మాత్రం ఆమె అనుబంధం అయితే కొనసాగింది. తన భర్త ప్రేమ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ రక్షిత ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ ద్వారా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. తెరపై హీరోయిన్ గా కాకపోయినా తెర వెనుక నిర్మాతగా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2014లో రక్షిత భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. కొంతకాలం సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం మళ్లీ తన దృష్టిని కుటుంబం, సినీ నిర్మాణంపై కేంద్రీకరించారు. చాలా సంవత్సరాల తర్వాత 2022లో విడుదలైన కన్నడ చిత్రం ఏక్లవ్యలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ నటిగా పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం నిర్మాతగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. ఇటీవల రక్షిత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో ఆమె బరువు పెరగడంతో ఒకప్పుడు చూసిన రక్షితకు ఇప్పుడు కనిపిస్తున్న రక్షితకు చాలా తేడా కనిపిస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంత మారిపోయారో ఒక్కసారి చూస్తే గుర్తుపట్టలేకపోయాం. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు ఇలా కనిపించడం ఆశ్చర్యంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం రూపం మారినా ఆమె అందం, చిరునవ్వు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అంటున్నారు.
వయసు పెరగడం, కుటుంబ బాధ్యతలు, జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ప్రతి ఒక్కరిలోనూ మార్పులు సహజమేనని, నటీనటులను వారి రూపం కంటే వారు అందించిన సినిమాల ద్వారానే గుర్తించుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. రక్షిత నటించిన సినిమాలు ఇప్పటికీ టెలివిజన్లో ప్రసారమైనప్పుడు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. ముఖ్యంగా నాగార్జునతో శివమణి, మహేష్ బాబుతో నిజం, ఎన్టీఆర్తో ఆంధ్రావాలా, జగపతి బాబుతో జగపతి, రవితేజతో చేసిన చిత్రాలు ఆమె కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. తక్కువ కాలమే హీరోయిన్ గా కొనసాగిన స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రక్షిత ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక హీరోయిన్ గా వెండితెరపై అలరించిన ఆమె ఇప్పుడు తెర వెనక విజయవంతమైన నిర్మాతగా సినీ రంగంలో తన ముద్రనైతే కొనసాగిస్తున్నారు. మరి మీకు హీరోయిన్ రక్షిత నటించిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తే చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి.